హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్యన మనం బిజినెస్ కోసం మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు వచ్చేసి నేనుండే బిజినెస్, టైలరింగ్ బిజినెస్ కోసం చెప్తానండి. ఇప్పుడు మీరు ఈ థంబ్నెయిల్ చూసే వచ్చింటారు కదా. టైలరింగ్ నేర్చుకున్నారా? షాప్ పెట్టాలనుకుంటున్నారా? కస్టమర్స్ రావట్లేదా? ఒకవేళ మనం టైలర్ నేర్చుకున్నాము, అన్నీ అయిపోయి కాస్ట్ ఎంత తీసుకోవాలి అని ఆలోచనలో ఉన్నారా? నేనైతే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తాను, వినండి. చాలా నీట్గా వినండి, శ్రద్ధగా వినండి. అండ్ ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ వచ్చేసి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఉంది. ఒకసారి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసేయండి. మీరు టైలరింగ్ నేర్చుకొని షాప్ పెడుతున్నాను, ఇప్పుడే నేను టైలర్ నేర్చుకున్నాను కానీ నాకు ఐడియా ఉంది కాబట్టి షాప్ పెడతాను అని అనుకుంటే నేను చెప్పేదైతే నో, అబ్సల్యూట్ నో. ఓకేనా? కానీ అంతకంటే ముందు నేను ఒకటి చెప్తాను. టైలరింగ్ అన్నది చాలా బెస్ట్ అండి. మనం ఇంటి దగ్గర ఉంటూ మన పిల్లల్ని మనం చూసుకుంటూ ఏ టైంకైనా సరే స్టిచ్చింగ్ చేసుకుంటూ ₹1 ఎర్న్ చేసుకోవాలంటే ఈ బిజినెస్లోనే అండి. చాలామంది ఇప్పుడు బాగా చదువుకున్నారు, ఇంజనీరింగ్లో డిగ్రీలు అన్నీ చేశారు, పెళ్ళికి ముందు జాబ్ చేశారు. కానీ పెళ్ళి అయ్యాక అత్త మామ ఒప్పుకోకో, హస్బెండ్ ఒప్పుకోకో, లేకపోతే ఇద్దరు ఒప్పుకున్నా సరే పిల్లల వల్ల అవ్వకో చాలామంది బయటికి వెళ్ళడానికి అవ్వట్లేదు. కానీ ఇంట్లో కాస్త కష్టంగానే ఉంటుంది. అప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి, టైలరింగ్లోకి రండి. ఇప్పుడు చాలామంది వస్తున్నారు, వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ చేస్తున్నాను. మనందరం ఒకే ఫ్యామిలీ అని ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. టైలరింగ్ నేర్చుకున్నారు కదండి స్టార్టింగ్లోనే, అప్పుడైతే నేనైతే చెప్పేది నో అండి, అప్పుడే పెట్టద్దు. కానీ టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు, ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకైతే ఏమేమి టైలరింగ్కి కావాలో చెప్తాను. ఒక చిన్న మిషన్ తీసుకోండి, ఒక మిషన్ సరిపోద్ది. మీరు టైలరింగ్ పెట్టాలనుకుంటే ఒక మిషన్, సీజరు, టేపు, మార్కర్స్, చిన్న చిన్న స్కేల్స్ కొన్ని సరిపోతాయండి, ఇంకేమీ అవసరం లేదు. నెక్స్ట్ మీరు టైలరింగ్ నేర్చుకున్నారు, మీకు అన్ని పాయింట్స్ వచ్చేసాయి. ఈ టైంలోనే మీరు అన్ని మోడల్స్ కుట్టాలి, మీదే కుట్టాలి. మీరు మనీ ఇన్వెస్ట్ చేయట్లేదు, ఏమి ఇన్వెస్ట్ చేయట్లేదు కదా, ఓన్లీ ఒక మిషన్ మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మధ్యన ప్రతి ఒక్కరి ఇంట్లో సైడ్ స్టిచెస్ వేసుకోవడానికైనా సరే మిషన్ కొనేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో మిషన్ ఉంటుంది కదా. అందుకోసం మనం ఇప్పుడు ఏవైతే మనం బోట్ నెక్ కుట్టండి, ప్రిన్స్ కట్, కాలర్ నెక్, డ్రెస్సెస్, పంజాబీ డ్రెస్, పైజామా డ్రెస్, బోట్ నెక్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ట్రై చేయండి. అండ్ ఫ్రంట్ కటోరీ బ్లౌజ్ అని, కటోరీ అంత ఉండదు కానీ మిగిలినవి అయితే అన్నీ స్టిచ్ చేసుకుంటారు కదా, అలా కాలర్ నెక్ అని, వీ షేప్ అని, కట్ వర్క్ డిజైన్, అలా ప్రతిదీ మీరు ట్రై చేసుకోండి. మన మీద మనం ట్రైల్ వేసుకోవాలి. ఇదే మన మనీ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. మన బ్లౌజెస్ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయా, ఓకే. అక్కడక్కడ మనకి స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు ప్రతి ఒక్కరం పర్ఫెక్ట్ అయితే కాలేం కదా. నాకైతే బ్యాక్ సైడ్ మిడిల్లో ఇలా ఎత్తినట్టుగా వచ్చేసేది, భుజాలు జారిపోయేవి. నెక్స్ట్ ఇగో ఇలాగా ఫ్రంట్ ఊక్స్ పెట్టుకుంటారు కదా, ఆ ఊక్స్ దగ్గర నుంచి చంక వరకు టైట్గా పట్టేసేది. అండ్ ఆర్మ్ రౌండ్, చంక దగ్గర హ్యాండ్ ఉంటుంది కదండి ఫ్రంట్ పార్ట్, అక్కడ బాగా వచ్చేది కాదు, ఫోల్డింగ్స్ వచ్చేసేవి. ఇవన్నీ ఏంట్రా బాబు ఇంత కష్టమా టైలరింగ్ అని అయితే నేను అనుకున్నాను స్టార్టింగ్లో నేర్చుకునే టైంలో. నేను అమ్మకే బ్లౌజెస్ కుట్టేదాన్ని, అలా కుడుతూ అమ్మకు బాగా వచ్చేసాయి. అలాగే మనం కూడా కుడుతూ మీ మీద మీరు ట్రైల్ వేసుకోండి, లేకపోతే అమ్మ మీద ట్రైల్ వేయండి. బాగా వచ్చాక పక్కన ఉన్న వాళ్ళకి మాత్రం అడగకండి. మీరు ఎప్పుడైనా సరే పక్కన ఉన్న వాళ్ళకి అడగద్దు, వాళ్ళు ఇవ్వరు. ఇస్తామని చెప్తారు కానీ ఇవ్వరు, అందుకోసమే అడగద్దు. మీ రిలేటివ్స్కి అడగండి, పిన్నిది, అక్కది, చెల్లిది, తోటికోడలిది, పెద్దమ్మది, అలా అందరివి కుట్టేయండి. వాళ్ళు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కుట్టేసి మంచి మోడల్స్ కుట్టేసి ఇచ్చేయండి. మీ ఉన్న టాలెంట్ అంతా మిక్సీలో వేసి పట్టేసినట్టు, జ్యూస్ చేసినట్టు అంత నీట్గా ఫినిషింగ్తో మీరు కుట్టేసి ఇవ్వండి. వాళ్ళు చక్కగా ఏదో ఫంక్షన్కి వేసుకెళ్తారు, పక్కన వాళ్ళకి చెప్తారు, వాళ్ళు ఖచ్చితంగా మీకే ఇస్తారు. ఇంకా ఎవరు కుట్టారు చాలా బాగుంది అంటారు.
మా చెల్లి కుట్టింది అని చెప్తారు, మా అక్క కుట్టింది, మీరు ఏ రిలేషన్ అయితే ఆ రిలేషన్ చెప్తారు. చెప్పి మిమ్మల్ని రికమెండ్ చేస్తారు. రికమెండ్ చేశాక స్టార్టింగ్ అదే కస్టమర్ అండి. మనం కుట్టడం నేర్చుకున్నాము, కస్టమర్స్ రావట్లేదా అని పెట్టాను కదా, ఇప్పుడు కస్టమర్స్ని ఎలా తెచ్చుకోవాలో చెప్తున్నాను. టైలరింగ్లో మీరు ఎవరినో ఒక్కరిని ఫాలో అవ్వండి, ఎక్కువ మందిని ఫాలో అవ్వకండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క మెథడ్ ఉంటుంది కాబట్టి మీరు ఎవరిదైతే నేర్చుకుంటున్నారో వాళ్ళ దాంట్లోనే పూర్తి పద్ధతిలో నేర్చుకోండి. నేర్చుకొని అంతా బాగా వచ్చిన తర్వాత అప్పుడు మోడల్స్ ట్రై చేయండి, ఓకేనా. కానీ నేర్చుకునేటప్పుడు మాత్రం మీరు ఎవరిదైతే ఫాలో అవుతారో వాళ్ళదే చూడండి, మోడల్స్ ఎవరిది చూసినా పర్వాలేదు. ఇప్పుడు కస్టమర్స్ రావడం స్టార్ట్ అయింది మనకి. కస్టమర్స్ వచ్చారు, ఒకరు ఇద్దరు వచ్చారు. ఆ ఒకరిద్దరికి బాగా కుట్టేసి పెట్టండి. ఒకరిద్దరిని బాగా కుట్టేసి పెట్టాలి. ఇక్కడ నుంచి మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. అమ్మో ఇప్పటి వరకు అయితే పిన్ని పెద్దమ్మలకే కుట్టాము, బాగానే వచ్చేసాయి, ఇప్పుడు వాళ్ళకి కుడుతున్నాము, ఎలా ఉంటుందో ఏంటని చిన్న భయం మనలో ఉంటుంది స్టార్టింగ్ కాబట్టి. అలా ఏం భయపడకుండా ధైర్యంగా ముందడుగు వేయండి. ముందడుగేసి వాళ్ళని కుట్టడం స్టార్ట్ చేయండి. స్టార్టింగ్లో విప్పడాలు, మిస్టేక్ రావడాలు అవన్నీ కామనే కదా. కుట్లు విప్పేదానికి ఒకటి ఉంటుందండి, అది తీసుకోండి. రిప్పర్ అంటారు, RIPPER, అది ఉంటుంది, అది తీసుకోండి. కుట్లు విప్పేదంటే ఏ టైలరింగ్ షాప్లోకి వెళ్ళి మీరు అడిగినా ఇస్తారు. స్టార్టింగ్ స్టేజ్లో మనకు కుట్లు విప్పుకోవాలంటే అది బాగా పనికి వస్తుంది. క్లాత్ అనేది సాగకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. అదొకటి తీసేసుకొని ధైర్యంగా కుట్టేయండి. కుట్టేసి ఇచ్చేయండి. వాళ్ళకి సెట్ అయిందా ఇంకా మీకు కస్టమర్లు. అక్కడి నుండి మన టైలరింగ్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఏ సైజ్ అయినా ఏ మోడల్ అయినా నేను స్టిచ్ చేసేస్తాను అని అయితే మనం అనుకోవాలి. ఇప్పుడు కస్టమర్స్ వచ్చేసారు, నెక్స్ట్ మనం ఏం చేయాలి, టైంని సెట్ చేసుకోవాలి. టైంకి మనం ఇచ్చేయాలి. ఎందుకు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏమవుతుంది అనే పాయింట్ కూడా నేను చెప్తాను. టైంకి ఇచ్చేయాలని అందరూ చెప్తారు, కానీ ఎందుకు ఇవ్వాలనేది నేను చెప్తాను. ఫస్ట్ మనం ఒకరి దగ్గర టైలరింగ్ది తీసుకున్నామంటే, టాపో డ్రెస్సో బ్లౌజో ఏదో ఒకటి తీసుకున్నాం అనుకోండి, పలానా రోజు ఇస్తాము రండి అని చెప్తాము. ఆ రోజు వాళ్ళు వస్తారు. వచ్చాక కటింగ్ అయిపోయిందండి, స్టిచ్చింగ్ అవ్వలేదు అని చెప్తాం. రేపు రండి అంటాం. రేపు వస్తారు. అయ్యో స్టిచ్చింగ్ అయిపోయిందండి, చేతికుట్లు అవ్వలేదు, ఏమనుకోకండి రేపు రారా అంటాం. రేపు వస్తారు, చేతికుట్లు వేసి ఇచ్చేస్తావు. ఇప్పటికి వాళ్ళు మన దగ్గర 4 టైమ్స్ తిరిగారా, ఇచ్చేసారా. మీరు కుట్టిన బ్లౌజ్ ఎక్సలెంట్గా సరిపోయింది, చిన్న తేడాలు కూడా లేవు. ఓకే, వాళ్ళకి అడుగుతా, బ్లౌజ్ ఎక్కడ కుట్టించుకున్నావే, చాలా బాగుంది అని ఎవరో ఆవిడకి అడుగుతారు. ఆవిడ కుట్టింది కానీ పలానా ఆవిడ కుట్టిందండి, కానీ ఆవిడ దగ్గరికి ఎన్నోసార్లు తిరగాలి, తిప్పించుకుంటుంది ఆవిడకి మాత్రం ఇవ్వకండి, ఇంకెవరికి ఇచ్చినా పర్వాలేదు అని అంటారు. అందుకే టైం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏ డేట్కి అడిగారో ఆ డేట్ కంటే ముందే మనం ఇచ్చేయాలి. నేను ఎగ్జాంపుల్తో సహా చెప్పేశాను. నెక్స్ట్ రిసీవింగ్ అనేది మనకు రావాలి. ఎవరైనా కస్టమర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని నవ్వుతూ రిసీవ్ చేసుకొని కొంచెం బాగా మాట్లాడితే చాలండి. టీ కాఫీలు ఇచ్చేయాలని లేదు, వచ్చిన వాళ్ళని బాగా రిసీవ్ చేసుకుంటే చాలు. మాట్లాడడం కూడా బాగా రావాలి. వాళ్ళు ఏమైనా ఇప్పుడు మీకు ఇది వచ్చా అది వచ్చా, మీకు ఈ మోడల్ వచ్చా ఆ మోడల్ వచ్చా అని అడుగుతారు. మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి అడుగుతారు, ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది కదా. అడిగినప్పుడు ధైర్యంగా మాట్లాడడం మనకు రావాలి. వచ్చండి. కొంతమందికి వర్క్ పర్ఫెక్ట్గానే ఉంటుంది కానీ మాట్లాడడం అనేది కొద్దిగా రాదండి. మాట్లాడడం బాగా రావాలి. కమ్యూనికేషన్లోనే కదా ఉంటుంది అంతా. ఓకే, కస్టమర్ని మనం బాగా రిసీవ్ చేసుకున్నాము. ఏ టైంకి ఇవ్వాలో ఆ టైంకి ఇచ్చే ముందు ఏం చేయాలంటే, ఒకసారి స్టార్టింగ్లో అయినా మీరు ఎంత ఎక్స్పీరియన్స్ అయిపోయినా సరే బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఇచ్చే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్గా కుట్టామా, వాళ్ళన్నట్టే కుట్టామా అని చెక్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు కంప్లైంట్ రాకముందే మనం ఏమైనా మిస్టేక్ చేసుంటే ఒకసారి ఇప్పుడే సరి చేసుకోవచ్చు. ఓకేనా. వాళ్ళకి ఇచ్చేసాం, మనం చెక్ చేసాం, మన వంతు వర్క్ పర్ఫెక్ట్గానే ఉంది,
ఓకే అయిపోయింది, ఇచ్చేసావు. నెక్స్ట్ ఏం చేయాలి? వాళ్ళు ఎలా ఉందో చెప్పలేదు, ఫోన్ చేసి అడగండి. ఎలా ఉందండి నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ అని అడగండి. కరెక్ట్గా వస్తే వచ్చిందంటారు, రాకపోతే రాలేదంటారు. అది ఒకసారి చూసుకోండి. కరెక్ట్గా రాకపోతే ఒకసారి వేసుకొని చూపించరా అనండి. ఎక్కడ ఏం చేయాలనేది మనకు చూడగానే అర్థమైపోద్ది. నెక్స్ట్ ఇప్పుడు మనకి కస్టమర్స్ పెరిగారు కదండి, మనం డిమాండ్లోకి వచ్చాం. వాళ్ళకి బాగా కుదిరిపోయింది అనుకోండి, ఇంకొకరు వెళ్ళి 10 మందికి తీసుకొని వస్తారు. ఇలాంటప్పుడు మనకి ఎలాంటి ప్రమోషన్లు అవసరం లేదు, ఎలాంటివి అవసరం లేదు. జస్ట్ పవర్, నాలుగుకున్న పవర్ అలాంటిది, మనిషికున్న మాటకి వాల్యూ అలాంటిదండి. అందుకే మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసి మాట్లాడాలి అని అంటారు. ఒక్కరికి ఏదైనా సెట్ అయిందా ఇంకా 10 మందికి చెప్తారు బ్లౌజ్ బాగుంది, అక్కడే వెళ్ళి కుట్టించుకొని, నేను ఆవిడ దగ్గర కుట్టించుకున్నాను చాలా బాగుంది, నువ్వు కుట్టించుకో అని చెప్తారు. ఇప్పుడు మన కస్టమర్స్ పెరిగారు కదా, అప్పుడు ఒక బుక్ పెట్టేయండి. నీట్గా ఒక లాంగ్ నోట్ బుక్ తీసుకొని, ఈరోజు ఈ కస్టమర్ వచ్చారు, వాళ్ళకి మెజర్మెంట్స్ ఉంటే మెజర్మెంట్స్ వాళ్ళ పేరు రాసి మెజర్మెంట్స్ రాసుకోండి. రాసుకొని వాళ్ళు ఫైనల్ డేట్ మనం ఎప్పటికి వాళ్ళకి ఇచ్చేయాలి ఆ డేట్ రాసుకోండి. వాళ్ళకి ఎప్పుడు కావాలి, మనం ఎప్పటికి డెలివరీ చేయగలం అదొకటి రాసుకోండి. వాళ్ళు ఏ షార్ట్ హ్యాండ్స్ చెప్తే షార్ట్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ చెప్తే ఫుల్ హ్యాండ్స్, బోట్ నెక్ చెప్తే బోట్ నెక్, అవన్నీ డ్రా చేసేసుకోండి. లేదంటే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాట్సాప్లో పెట్టేసుకోండి. కానీ బుక్లో మాత్రం ఫైనల్ డేట్ రాయడం మర్చిపోకండి. ఫైనల్ డేట్ రాస్తారు, మీరు బిజీ పర్సన్ అయిపోయారు కదా ఇప్పుడు. నెక్స్ట్ వాళ్ళ అమౌంట్ మనం ఎంత చెప్పాము అది రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంత ఖర్చు అయింది, లైనింగ్, ఫాల్, థ్రెడ్ అవన్నిటికి ఎంత ఖర్చు అయింది పక్కన రాసుకోండి. వీళ్ళు అమౌంట్ ఇచ్చినప్పుడు మనం టిక్ పెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది కుడతాం మర్చిపోతాం కదా, టిక్ పెట్టేయండి. ఇవ్వని వాళ్ళు టిక్ లేకుండా ఉంటుంది, ఒకసారి కాల్ చేసి అడగండి, పర్వాలేదు. నెక్స్ట్ కొంతమంది 200 ఇస్తారు, ఒక 100 రూపీస్ పెండింగ్ పెడతారు. లేదంటే 100 ఇస్తారు, 200 పెండింగ్ పెడతారు. అక్కడ పెండింగ్ అని రాసుకోండి. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా రాసుకోండి, అన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనం షాప్ పెట్టకముందు చేయాల్సిన పనులు. షాప్ పెట్టకముందు మనం అలవాటు చేసుకోవాల్సిన పనులు. షాప్ పెట్టాక ఏం చేయాలి అన్నది ఇప్పుడు నేను చెప్పబోతున్న పాయింట్. షాప్ పెట్టాక ఏం చేస్తాం మనం? ఇదే కంటిన్యూ చేస్తాం. ఏం చేస్తామండి, ఇదే కంటిన్యూ చేస్తాము. కానీ ఎలా మనమైతే ఎవ్వరికి అడగకూడదండి. ఇదైతే నేను చెప్తాను, 100% చెప్తాను, మనం ఎవ్వరికి అడగకూడదు. ఇంకా మీకు మరి నేను కుడుతున్నానని ఎలా తెలుస్తుందండి అంటే, పక్కన ఉన్నవాడు మనల్ని ఎప్పుడు నమ్మడు. ఎందుకంటే మనం ఈ మధ్య నేర్చుకుంటున్నామని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మనల్ని నమ్మే ప్రసక్తి లేదు. చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చాక మాత్రం వాళ్ళు ఇస్తారులేండి. అయ్యో నువ్వు నేర్చుకుంటున్నావా, నేను పక్కనే ఉన్నాను కానీ నాకు తెలియలేదు నువ్వు ఇంత బాగా కుడతావని అని అంటారు. సో మనం ఏం చేద్దామంటే, లైనింగ్లు, ఫాల్స్ మనం ఒకళ్ళ దగ్గర వెళ్ళి తెచ్చుకుంటాం కదా, వాళ్ళకి వెళ్ళి చెప్పండి, అక్క నేను ఇలాగా స్టార్ట్ చేశాను, ఇలా కొంతమంది ఇస్తున్నారు, కుడుతున్నాను, నీకు ఒకవేళ ఎవరైనా అడిగితే నా పేరు రికమెండ్ చేయవా అని చెప్తారు. వాళ్ళు ఎలాగో ఎవరికో ఒకరికి రికమెండ్ చేయాలి కాబట్టి అడుగుతారు, కాబట్టి మనల్ని రికమెండ్ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళకి ఒకరికి కుట్టేసి ఇవ్వండి. బాగా కుదిరిందా ఇంకా ఆవిడ కూడా చెప్పడం స్టార్ట్ చేస్తుంది, వీళ్ళు కూడా చెప్పడం స్టార్ట్ చేస్తారు. అలాగా మనకు కస్టమర్స్ అనేవి పెరుగుతారు. ఒక్కసారి వచ్చిన కస్టమర్ని మనం తిరిగి మళ్ళీ వెనక్కి పంపించకూడదండి. వాళ్ళు ఇంకెప్పటికీ లైఫ్ టైం బాండింగ్ లాగా వాళ్ళు మనం ఉంచేసుకోవాలన్నమాట. మనం ఇంకెవరికి ఇవ్వకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చేశానండి, షాప్ పెడతాము అని అనుకున్నారు, షాప్ పెట్టేశారు. ఇప్పుడు ఇంటి దగ్గర గిరాకీ బాగా వస్తుంది, షాప్ పెట్టుకున్నారు. షాప్ వచ్చేసి నేనైతే చెప్తాను నార్మల్గా పెట్టుకోండి. నార్మల్గా అంటే మామూలుగా ఒక 12,000కి షీలా మిషన్ వచ్చిందండి, అలాంటిది ఒకటి పెట్టుకోండి. జిగ్జాగ్ మిషన్ ఒకటి పెట్టుకోండి, ఓవర్లాక్ మిషన్ ఒకటి పెట్టుకోండి. రెంట్ కూడా ఎక్కువ కాకుండా ఒక 2,000 or 3,000లో మీ ఇంటి దగ్గరలో ఉన్నది తీసుకోండి. మీ ఇంటి దగ్గరలో ఉన్నది తీసుకొని ఒక షాప్ రన్ చేయండి. సక్సెస్ అయితే అయ్యింది, లేకపోతే లేదు. కొన్ని లైనింగ్స్, కొన్ని ఫాల్స్, కొన్ని థ్రెడ్స్, డోరీస్ అవన్నీ కొంచెం కొంచెం తెచ్చి పెట్టండి, హెవీగా అయితే పెట్టకండి. ఇంకా
నేను నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తానో కూడా ఇప్పుడే చెప్తాను. ఎలాంటి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు షాప్ పెట్టాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు షాప్ పెట్టకూడదు అనేది కూడా చెప్తాను. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ కాస్ట్ ఎవరికి ఎలా తీసుకోవాలి, మనం ఎంత బడ్జెట్ పెట్టేసి బొటిక్ని రన్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మామూలుగా మిడిల్గా తక్కువ బడ్జెట్లో షాప్ చెప్పాను, చిన్న చిన్నగా స్టార్ట్ చేయమని చెప్పాను. మనకి ఎప్పుడైనా లాభాలు నష్టాలు అనేవి ఒక 1 year, ఒక 6 months అయినా పడుతుంది కదండి తెలియడానికి, లాభం వస్తుందా నష్టం వస్తుందా అనడానికి. అండ్ మన హార్డ్ వర్క్ ఉండాలండి, మెయిన్ హార్డ్ వర్క్ ఉండాలి, ధైర్యం ఉండాలి, ఓపిక ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మీరు షాప్ పెట్టగలగాలి. ఇవేవీ లేవు నేను షాప్ పెడతానంటే మాత్రం అవ్వదు. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా నేను తీసుకోగలుగుతున్నాను అన్నప్పుడు మాత్రమే మీరు షాప్ పెట్టండి. మళ్ళీ ఏమైనా అయితే లాస్ అయితే మీరు దాన్ని బాధపడకుండా, అందుకే ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్తున్నాను. షాప్ ఎక్కువ రెంట్కి తీసుకొని హెవీ మిషన్స్ పెట్టకూడదు, తక్కువ బడ్జెట్లో చేయండి. అది నెక్స్ట్ వీడియో ఏం పెడతానో కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఎందుకంటే మొత్తం లెంతీగా బోరీగా అనిపిస్తుందేమో ఎక్కువగా ఉంటే అని నా ఫీలింగ్. ఇప్పటికైతే నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది చెప్పాను కదండి. నెక్స్ట్ వీడియోలో షాప్ ఎలాంటి వారు పెట్టుకోవచ్చు, ఎలాంటి వారు పెట్టుకోకూడదు, కాస్ట్ ఎంత తీసుకోవాలి, కొత్త వారికైతే ఎంత తీసుకోవాలి, పాత వాళ్ళకైతే ఎంత తీసుకోవాలి, ఏ బ్లౌజ్కి ఎంత తీసుకోవాలి, మనం ఎంతవరకు బడ్జెట్ పెట్టుకోగలము, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇంటి దగ్గరే ఉండి కుట్టుకునే వాళ్ళైతే ఏ టైం నుంచి ఏ టైం వరకు కట్ చేసుకోవాలి, ఏ టైం నుంచి ఏ టైం వరకు స్టిచ్ చేసుకోవాలి, ఇది వచ్చేసి ఫస్ట్ చెప్తాను, ఆ తర్వాత అది చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మాత్రం ఇవన్నీ ఉంటాయి. మీరు టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు, అండ్ నెక్స్ట్ ఎవరి ఛానల్ చూసి నేర్చుకోవాలో అర్థం అవ్వట్లేదు అనుకుంటున్న వాళ్ళు, బయట అమౌంట్ ఇచ్చి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, అమౌంట్ ఇచ్చి నేర్చుకున్నా సరే రావట్లేని వాళ్ళు, ఎవరైనా సరే స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకున్నా, కటింగ్ నేర్చుకోవాలనుకున్నా, టైలర్ నేర్చుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా నా ఛానల్ని చూడండి. మీకు అంతా అర్థమయ్యే విధంగా ఉండేలాగా నేనైతే ప్రతిదీ మోడిఫై చేస్తూ వస్తున్నాను, ఈజీగా ఉండేలా కూడా చూస్తున్నాను. అండ్ ఇలాంటి వీడియో వచ్చేసి నేను 1000 subscribers అయ్యాక చేద్దామని అనుకున్నాను. మరి ఏం చేస్తాం, ఇప్పుడు చెప్పాలనిపించింది చెప్పేశాను అంతే. ఈ ఫుల్ వీడియో కావాలంటే నేను వచ్చేసి లాంగ్ వీడియో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ పెడతాను, అందులో లింక్ ఉంటుంది. ఇది వచ్చేసి నేనే మాట్లాడుతూ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశానండి, ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది. సో నా ఛానల్ని షేర్ చేస్తారు కదా, మర్చిపోరు కదా. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అండ్ నేను వేసుకున్న బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి మీషోలో తీసుకున్నాను, 170 పడింది. ఇప్పుడు 80% సేవ్, మెగా సేల్ ఏదో జరుగుతుంది కదా, మీకు ఇంకా తక్కువకి వస్తే కావచ్చు. ఇది వచ్చేసి కాపర్ వచ్చింది, పైన స్టోన్ ఉంది కదా, బాల్ ఉంది కదా, అది వచ్చేసి CZ స్టోన్స్, పక్కన 2 లవ్ సింబల్స్ వచ్చాయి. అండ్ అది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి, నాకు అవుతుంది, మా పాపకు కూడా అవుతుంది అనమాట, అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి, కాపర్లో తీసుకున్నాను. ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉంది, గోల్డ్ కూడా ఉంది ఇందులో. నాకైతే ఇది నచ్చింది, నేను తీసుకున్నాను. అండ్ నా వీడియోస్ బాగున్నాయని నేను ఫీల్ అవుతున్నాను, మీరు కూడా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరికి కొద్దిగా అయినా సరే మీకు యూస్ఫుల్ ఉన్నట్టుగా అయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి షేర్ అవుతూ ఉంటాయి ఈ వీడియోస్ అనేవి. అండ్ మీకు థంబ్నెయిల్ రాగానే చూడడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూడండి, భయపెట్టి మరి చూపిస్తున్నాను అనుకోకండి. నా వీడియోస్ చూడండి అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి అప్డేట్తో నేను మీ ముందు ఉంటానని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.